ఈ సముద్రంలో మనకు తెలియని క్రూరంగా వేటాడే చేపలు చాలానే బ్రతుకుతున్నాయి. వాటిని చూస్తేనే నిజంగా చాలా భయపడతాం. ఎందుకంటే వాటి పళ్ళు ఒక మాన్స్టర్ లాగా అంత భయంకరంగా ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన కొన్ని చేపల్ని ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుందాం. అలానే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరపైమా ఫిష్ 10 అడుగులు పొడవు ఇంకా 200 కేజీల బరువు వరకు పెరిగే ఈ భారీ చేప అగ్ర మాంసాహార వేటగాడు. అమెజాన్ నదిలో బ్రతికే ఈ చేప ఎక్కువగా పక్షుల్ని, బల్లుల్ని, ఎలుకల్ని ఇంకా చిన్న కోతుల్ని కూడా చంపి తినేస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ చేప నోట్లో పళ్ళుండటమే కాకుండా దీని నాలుక మీద కూడా పళ్ళుంటాయి. ఇది వేటాడే విధానం కూడా విత్ ఇన్ సెకండ్స్ లో వాటి ఆహారాన్ని పట్టేసుకుంటుంది. వీటి శరీరంపై ఉండే పొలుసులు ఎంత బలంగా ఉంటాయంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఆ స్కేల్ ని ఎంత నొక్కినా వంగుతాయే తప్ప అస్సలు విరిగిపోవు. అందుకే ఈ చేపను చంపటానికి ఏ జీవి ముందుకు రాదు. కానీ మనుషులు మాత్రం వీటిని చాలా దారుణంగా చంపి తినేస్తున్నారు. దీని మాంసం చాలా రుచిగా ఉండటంతో వీటి డిమాండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది అయితే వీటిని ప్రత్యేకంగా పెంచుతూ కూడా ఈ చేపల్ని అమ్ముతుంటారు. కానీ ఈ చేపల్ని పట్టుకుని తీసుకురావటం అంత ఈజీ కాదు. ఈ ఫిషర్మెన్స్ ఈ చేపల్ని పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఆ చేప భయంతో పైకెగురుతూ ఈ ఫిషర్మెన్స్ ఉన్న పడవలను కూడా తలకిందులు చేసేస్తుంది. అంతేకాదు దీని బలమైన తల మనుషుల ఛాతికి గాని తలకు గాని తగిలితే మన ఎముకలు కూడా విరిగిపోయేంత ప్రమాదం కూడా ఉంటుంది. ఈ చేపని నీటిలో నుంచి బయటకు తీసినా కూడా సుమారు 24 గంటల సేపు గాలిని పీల్చుకుంటూ కూడా బ్రతకగలుగుతుంది. మస్కెలిన్స్ ఫిష్, దీన్ని షార్ట్ కట్ లో మస్కీ అని కూడా పిలుస్తుంటారు. సుమారు 5 అడుగుల పొడవు నుంచి 32 కేజీల బరువు వరకు పెరిగే ఈ చేపని ఈ ఫిషర్మెన్స్ పట్టుకోవటానికి చాలా ఇష్టపడుతుంటారు. నిజానికి ఈ చేప దొరకటం అంత ఈజీ కాదు. అందుకే ఈ ఫిషర్మెన్స్ ఎప్పుడైతే ఈ చేపను పట్టుకుంటారో ఒక పెద్ద నిధిని సాధించినంత ఆనందంగా ఫీల్ అవుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఈ చేపను పట్టుకోవటం ఒక ఛాలెంజ్ గా కూడా తీసుకుంటారు. ఈ చేప చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఇది మనుషులపై దాడి చేసే చేప కాదు. కానీ ఎప్పుడైతే ఈ ఫిషర్మెన్స్ ఈ చేపను పట్టుకుని వాళ్ళ బోట్స్ లోకి లాగుతారో అప్పుడది ప్రాణభయంతో ఈ ఫిషర్మెన్స్ ని కరిచిన సందర్భాలు కూడా చాలానే జరిగాయి. మెరుపు వేగంతో దాడి చేసే ఈ చేప నోట్లో కొన్ని వందల సంఖ్యలో పళ్ళు ఉంటాయి. అందుకే ఇది ఏదైనా చేపను పట్టిందంటే దీని నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. దీని అటాక్ స్పీడ్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో వాటిని పట్టుకుని చంపి తినేస్తుంది. వింత ఏంటంటే అమెరికా మరియు కెనడా దేశంలో మాత్రమే కనిపించే ఈ చేపకి శత్రువులంటూ ఎవ్వరూ లేరు. అందుకే ఇది ఈ నదుల్లో ఒక రాజులా బ్రతుకుతుంది. ఈ చేప ఎక్కువగా కప్పల్ని, పాముల్ని, ఎలుకల్ని ఇంకా బాతు పిల్లలను కూడా చంపి తినేస్తుంది. పిరానా ఫిష్, పిరానా సినిమాలో ఈ చేపలను చూసినప్పటి నుంచి ఇవి ఎంత భయంకరమైన మాంసాహారి చేపలో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో చూపించినంత క్రూరంగా ఇవి మనుషులపై దాడి చేయవు. మనుషుల్ని చూస్తేనే ఇవి దూరంగా పారిపోతాయి. ఇవి ఎప్పుడు వేటాడినా కూడా గుంపులుగానే వేటాడుతుంటాయి. ఆ టైంలో వీటి క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే వందలాది పిరానాలు ఒక్కసారిగా ఆ జీవిపై విరుచుకుపడతాయి. ఒక చేప కొరికి పక్కకు తప్పుకోగానే ఇంకొక చేప కొరుకుతుంది. ఇలా కొన్ని నిమిషాల్లో ఆ జీవిని ఒక అస్థిపంజరంలా మార్చేస్తాయి. ఇది భయంకరమైన మాంసాహారి చేప. అందుకే దీనికి ఎప్పుడైనా ఆహారం దొరక్కపోతే వాటి జాతిలో ఉండే చేపలపైన దాడి చేసుకుంటూ చంపుకొని తింటుంటాయి. వీటికి స్మెల్ సెన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మైళ్ళ దూరంలో ఏదైనా జీవి రక్తం కానీ లేదా వైబ్రేషన్ జరిగినా కూడా వెంటనే వందల సంఖ్యలో ఈ చేపలన్నీ ఒక్కసారిగా దూసుకెళ్లి ఆ జీవిపై వీటి ప్రతాపాన్ని చూపించేస్తుంటాయి. ఒక్కసారి దాడి మొదలు పెట్టాయంటే అది పూర్తిగా ఎముకలుగా మారే వరకు ఏ ఒక్క చేప కూడా వదిలిపెట్టదు. ఇంత భయంకరంగా వేటాడే ఈ చేపలకు కూడా పయార చేపలు, ఎలక్ట్రిక్ ఈల్స్, పింక్ డాల్ఫిన్స్, క్రోకోడైల్స్, జాగ్వార్స్, చివరికి ఈ అనకొండ పాములు కూడా వీటిని చంపి తినేస్తుంటాయి. అలిగేటర్ గార్, ఈ చేప రూపం ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే దాని పొడవైన మూతి, పొదునైన పళ్ళు మరియు దాని తల ఆకారం అచ్చం ఒక ముసలిలాగానే ఉండటం వల్లే దీనికి ఆ పేరు వచ్చింది. వింత ఏంటంటే ఇవి ఈ డైనోసార్ల కాలం నుంచి ఇప్పటికీ జీవిస్తున్న అత్యంత పురాతనమైన చేపలు. 10 అడుగుల పొడవు ఇంకా 150 కేజీల బరువు వరకు పెరిగే ఈ చేపల్ని తినటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇంకా ఈ చేపల్ని పట్టుకోవటం కూడా చాలా కష్టమైనా సరే వీటి మాంసం చాలా రుచిగా ఉండటం
ఉండటంతో వీటిని ఎంతో కష్టపడి పట్టుకుని చంపి తినేస్తుంటారు. ఇంకొంతమంది ఫిషర్మ్యాన్స్ అయితే వీటిని కేవలం పట్టుకుని వాళ్ళు ఎంత పెద్ద చేపను పట్టుకున్నామో అని ఎక్స్పోజ్ చేస్తూ మళ్ళీ వీటిని ఈ నదుల్లోకి వదిలేస్తుంటారు. దీని శరీరంపై ఉండే పొలుసులు కూడా మామూలు చేపల్లాగా ఉండవు. ఇవి చాలా అంటే చాలా గట్టిగా ఉండటంతో దీన్ని చంపే శత్రువులు కూడా ఇంకా పుట్టలేదు. కేవలం ఇవి ఈ మనుషుల చేతుల్లోనే చనిపోతున్నాయి. కానీ ఈ ప్రకృతి వీటి జాతి అంతరించిపోకుండా ఉండటానికి ఎంత అద్భుతమైన శక్తినిచ్చిందంటే ఈ చేప గుడ్లల్లో ఇక్తియోటాక్సిన్ అనే ఒక శక్తివంతమైన విష పదార్థం ఉంటుంది. ఈ గుడ్లని మనుషులు లేదా ఇతర జంతువులు తింటే అవి తీవ్రమైన అనారోగ్యానికి గురై చివరికి చనిపోయే స్టేజ్కి కూడా వెళ్తుంటాయి. అందుకే అందరూ ఈ చేపల్ని ఎంత ఇష్టంగా తిన్నా కూడా వాటి ఎగ్స్ లో ఉన్న భయంకరమైన విష పదార్థం వల్ల మళ్ళీ అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. గోలియత్ టైగర్ ఫిష్ దీనికున్న అతి బలమైన పళ్లతో 60 పౌండ్ల వరకు బరువుండే క్యాట్ ఫిష్ ను కూడా 2 ముక్కలుగా కొరికేయగలుగుతుంది. దీని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే ఇది చేపల్ని, పక్షుల్ని, మొసళ్ళని దానికున్న బలమైన పళ్లతో దారుణంగా దాడి చేస్తూ చంపి తినేస్తుంది. ఒక్కోసారి దీనికి ఆహారం దొరక్కపోతే వీటి జాతిలో ఉండే చేపలను కూడా చంపి తినటానికి ఏ మాత్రం వెనకాడదు. నిజానికి ఈ చేపలకి శత్రువులంటూ దాదాపు ఎవ్వరూ లేరు. ఇది పెద్దదిగా మారిన తర్వాత దీన్ని చంపే మాన్స్టర్స్ ఇంకా పుట్టలేదనే చెప్పాలి. కాకపోతే ఇది చిన్నపిల్ల నుంచి పెద్ద చేపగా ఎదిగే టైంలో మాత్రం ఈ మొసళ్ళకి ఆహారంగా అయిపోతుంది. అన్నింటికన్నా దీనికి ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు. అతనే హ్యూమన్. మనుషులు దీని మాంసం కోసం వీటిని అతి కష్టం మీద వేటాడి మరీ ఈ చేపల్ని చంపి తినేస్తున్నారు. కానీ దీన్ని పట్టుకునే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున మన చెయ్యి దానికి దొరికిందంటే దాని దాడి చాలా క్రూరంగా ఉంటుంది. దీనికున్న 32 రాక్షస పళ్ళు ఒక్కొక్క పన్ను ఏకంగా 1 అంగుళం పొడవు వరకు ఉంటుంది. ఇంకా అది కొరికిందంటే ఒక కత్తెరలాగా లాక్ అవుతుంది. ఆఫ్రికాలో ఉన్న కాంగో నదిలో బ్రతికే ఈ చేప ఏకంగా 6 అడుగుల పొడవు ఇంకా 69 కేజీల బరువు వరకు కూడా పెరుగుతుంది. అందుకే దీన్ని రివర్ మాన్స్టర్ అని కూడా పిలుస్తుంటారు. స్టోన్ ఫిష్ ఈ చేప మనుషులపై కావాలని దాడి చేయదు. కానీ దాని రూపం ఒక రాయి ఆకారంలో ఉండటంతో తెలియక కొంతమంది మనుషులు ఈ చేప మీద కాలు వేస్తుంటారు. ఆ టైంలో దీని బాడీపై ఉండే ముళ్ళులు ఏకంగా మన శరీరంలోకి గుచ్చుకుపోయి దీనికున్న భయంకరమైన న్యూరోటాక్సిన్ అనే విషయాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. అంతేకాదు ఈ ముళ్ళు మన శరీరంలోకి గుచ్చుకుపోయినప్పుడు వచ్చే నొప్పి చాలా భయంకరంగా తీవ్రంగా ఉంటుంది. వెంటనే యాంటీవెనం అందకపోతే ఆ మనిషి కొన్ని గంటల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ చేప ఇంతటి భయంకరమైన విషయాన్ని కలిగి ఉన్నప్పటికీ జపాన్ మరియు చైనా దేశ ప్రజలు ఈ చేపని చాలా ఇష్టంగా తింటుంటారు. వండే ముందు దీని విషపు ముళ్ళను చాలా జాగ్రత్తగా తీసేసి వండుకుని తింటుంటారు. వేరే చేపల్లాగా ఈ చేపలు స్విమ్ చేయటానికి ఇష్టపడవు. ఈ సముద్రపు రాళ్ల మీద దాక్కుంటూ కదలకుండా ఒక రాయిలాగా కొన్ని వారాల పాటు కూడా అలానే ఉండిపోతాయి. ఈ చేప దగ్గరికి ఏ చేప అయితే వస్తుందో అప్పుడు ఇది విత్ సెకండ్స్ లో ఆ చేపను పట్టుకుని చంపి తినేస్తుంది. ఇది అటాక్ చేసే స్పీడ్ కూడా మనం కళ్ళు మూసి తెరిచేలోపు ఆ చేపల్ని తినేస్తుంది. ముఖ్యంగా ఈ సముద్రాల్లో వెళ్లే స్కూబా డైవర్స్ వీటి వల్ల చాలా ప్రమాదాలకి గురవుతున్నారు. ఇండో పసిఫిక్ మరియు ఆస్ట్రేలియా ఇంకా రెడ్ సీ లాంటి సముద్రాల్లో ఇవి ఎక్కువగా బ్రతుకుతుంటాయి. అలానే ఈ చేపని నీళ్ళలో నుంచి బయటకు తీసిన 24 గంటల పాటు కూడా ఊపిరి పీల్చుకుంటూ బ్రతకగలుగుతుంది. సైల్ ఫిష్ ఈ చేపల్లో ఉన్న అత్యంత విచిత్రం దాని పొడవాటి ముక్కు భాగం, అలానే దాని వీపుపై ఉన్న పెద్ద రెక్క భాగం. దీని మూతి భాగం నిజంగా ఒక పొదునైన కత్తి రూపంలో చాలా షార్ప్ గా ఉంటుంది. ఇంకా ఈ చేప ఈ సముద్రాల్లో చాలా స్పీడ్ గా కూడా వెళ్ళగలుగుతుంది. అంటే ఇది గంటకి 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిపోతుంది. అందుకే దీన్ని సముద్రపు చిరుతపులి అని కూడా పిలుస్తుంటారు. దీని వీపుపై ఉన్న ఈ పెద్ద రెక్క భాగాన్ని ఇది ఆహారాన్ని వేటాడేటప్పుడు ఆ చేప పక్కకి వెళ్లకుండా అడ్డు పెడుతూ చాలా తెలివిగా వేటాడుతుంది. ఈ నీళ్ళల్లో దూసుకెళ్లిపోయేటప్పుడు మాత్రం దాని రెక్క భాగాన్ని మూసేస్తుంది. ఈ చేపని ఈ సముద్రంలో ఉండే గ్రేట్ వైట్ షార్క్స్ మరియు కిల్లర్ వేల్స్ మాత్రమే చంపి తింటుంటాయి. అన్నింటికన్నా వీటిని అత్యంత దారుణంగా చంపి తినేసేది మనుషులు. వీటి మాంసం చాలా రుచిగా ఉండటంతో అసలు వీటిని ప్రత్యేకంగా వేటాడి మరీ పట్టుకొస్తుంటారు. కొంతమంది ఫిషర్ మ్యాన్స్ అయితే వాళ్ళు ఎంత పెద్ద చేపను పట్టుకున్నామో అని చూపించుకోవటానికి సరదాగా వీటిని వేటాడుతుంటారు.
కానీ అదే టైంలో ఈ చేప ప్రాణభయంతో అటు ఇటు ఎగురుతూ దాని పొడవాటి ముక్కు భాగం ఈ మనుషులకి గుచ్చుకుపోయిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. ఇది చిన్న చేపల గుంపుపై దాని కత్తిలాంటి పొదునైన ముక్కుతో ఆ గుంపుని బలంగా కొడుతుంది. ఆ టైంలో ఆ దెబ్బకి గాయపడ్డ చేపలు చనిపోగా వాటిని వెళ్లి ఆహారంగా తినేస్తుంది. సుమారు 10 అడుగుల పొడవు మరియు 90 కేజీల బరువు వరకు పెరిగే ఈ చేపలు వాటికి ప్రమాదం అనిపించినప్పుడు ఈ గాల్లోకి 12 అడుగుల ఎత్తు వరకు కూడా దూకుతుంటాయి. ఈ చేపల్లో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే ఇవి పుట్టినప్పుడు చిన్నవిగా ఉంటూ కేవలం 1 సంవత్సరంలోనే దాదాపు 5 అడుగుల పొడవు వరకు అంత వేగంగా పెరిగిపోతాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.